చెప్పాడు తన వైఖరి ఏంటి, మనకి ధైర్యం ఉంది, ఇప్పుడే కంగారు పడదు, ఇది 2-3 నెలలే, ఇది ఎక్కువ కాలం నడవ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉంటది కానీ పబ్లిక్ లో తొందరగా నెగిటివ్ వస్తుంది, మోసపోయారు వాళ్ళు పబ్లిక్, కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, భరోసాగా ఉండండి, నేను చూసుకుంటాను, లీగల్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ పెట్టినా ఏం చేసినా అన్నాడు. వీళ్ళు కొంతమంది ఏమో ఎందుకు అనవసరమైన లిటిగేషన్స్ అనుకుని వెళ్ళిపోతుండొచ్చు, కొంతమంది ఏమో ఇప్పుడేదో తేలుద్దామని, ఇప్పుడే తొందరగా ఏదో అవకాశం వస్తుందని ప్రలోభపడి వెళ్ళిపోవచ్చు, కొంతమంది భవిష్యత్ రాజకీయాల్లో ఇక జగన్మోహన్ రెడ్డి వర్కౌట్ కాడని వెళ్ళిపోతుండొచ్చు. వాళ్ళల్లో ఎవరు ఏంటి అన్నటువంటిది ఇప్పుడు ఆల్రెడీ నిన్న మోపిదేవి ఇష్యూ తర్వాతన ఇప్పుడు నియోజకవర్గాలు ఫైనల్ చేసే పనిలో పడ్డాడు. జోగి రమేష్ కి మొన్న అంతకుముందు అతను అడిగింది మైలవరం కాకుండా వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నాడని అతను తీసుకెళ్లి పెడంలో కూర్చోబెట్టి మొదటిసారి పెనంలూరు వేసారు. ఇప్పుడు అతను జోగి రమేష్ కి ఇక్కడికి వేసేసి పెనంలూరుకి ఇంకొక ఆయన అనౌన్స్ చేసేసారు. అట్లాగే ఇక నియోజకవర్గాలు తొందరగా తేలుస్తాడు. వీళ్ళు ఒక్కోళ్ళు వెళ్ళేటప్పుడు ఒక్కొక్క పాఠం నేర్చుకుంటాడు ఆయన కూడా. సర్దుబాటు ఐపాక్ టీం పనిచేయట్లేదా వైసీపీకి? ఇంతకు ముందుగానే ఒక రిపోర్ట్లు ఇచ్చేవారు, ఎవరి పనితీరు ఎలా ఉంది అనేది. ఇప్పుడు వెళ్ళిపోయే వాళ్ళ గురించి కానీ ఉన్న వాళ్ళ గురించి ఇప్పుడు రిపోర్ట్లు తెప్పించుకోవట్లేదు జగన్. వాళ్ళతో పనే ఉందని ఇప్పుడు వాళ్ళు పనిచేసేది ఎలక్షన్స్ కి సంబంధించి. ఎలక్షన్ ఇప్పుడు ఏం లేదు కదా, మళ్ళీ ఏమన్నా టైం ఇచ్చి పిలుచుకోవాలంటే పిలుచుకోవాల్సిందే కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరు పని చేస్తున్నట్టయితే లేరు. అంటే ఎక్కువ సర్వేల మీద రిపోర్ట్ల మీద ఆధారపడతారు కదా. సీఎం గా ఉన్నప్పుడు అది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమో సర్వేలు కావాలి, ఎలక్షన్స్ అప్పుడు కావాలి, ఇప్పుడు ఎందుకు ఇంకా లోకల్ సర్వేలు. ఇందులో గ్రామ సభలతో ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించారని అనుకోవాలి? మొన్న జరిగిన గ్రామ సభలు తీరు చూస్తా ఉంటే అంటే అదేమన్నా ఎలక్షన్ కాదు కదా, గ్రామ సభ అనేది సభ. అవును, అదే అంతకు ముందు జగన్